ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హోల్సేల్ జ్యువెలరీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాగుండాలని కోరుకుంటున్నా, బాగుండాలంటారని ఆశిస్తున్నాను. ఈరోజు అదిరిపోయే ఆఫర్ సేల్లో మీకు ముందుకి జ్యువెలరీ తీసుకొచ్చేసానండి. అది కూడా మొత్తం ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అనమాట. ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్, తర్వాత మీకు బీడ్స్ కలెక్షను, నెక్ సెట్స్, లాంగ్ హారాలు, కాంబోలు అన్నీ తీసుకొచ్చేసాను అనమాట. అది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్లోనే మీకు 60 రూపీస్ బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి ఉన్నాయన్నమాట. 80 రూపీస్కే, 90 రూపీస్కే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి. అద్దరిపోతుందండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలో అన్నీ కూడా నేను మీకు వచ్చే ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు అడగండి, క్లియర్ చేస్తాను. ప్లీజ్ అండి, వీడియోని మీరు చూస్తూ అలాగే వింటుంటేనే మీకు అర్థమవుతుంది. వినకుండా ఓన్లీ చూస్తే మీకు అర్థం కాదండి. ప్లీజ్, ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తారు కానీ వినరు వీడియోలో చెప్పేది ఏది. బట్ ప్రతిదీ ఫస్ట్ చెప్పేది ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది, అది కూడా వినకుండా తెలుసుకోకుండా మీరు ప్రతిదీ కూడా ఆర్డర్ ఎలా పెట్టాలండి, ఫార్మేట్ ఏంటి, మొత్తం అన్నీ అడుగుతూ ఉంటారు. క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కల్పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మీకు నెక్స్ట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆఫర్ జ్యువెలరీని మీరే ముందుగానే స్టాక్ అయిపోకనే మీరే తీసుకోగలుగుతారండి. ప్లీజ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడే మీరు ఫస్ట్నే వీడియో పెట్టగానే మీరే ఫస్ట్లో చూడగలుగుతారు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ చేశానండి. ఆర్డర్ ఎలా పెట్టాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డ్యామేజ్ వస్తే ఎలాగా, కాల్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, ఓన్లీ మెసేజెస్ అయినా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా పే చేయాలి, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూస్ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్లు ఎలా తీసుకోవాలి, ఒకవేళ మొబైల్లో స్క్రీన్ షాట్స్ ఆప్షన్ లేకపోతే ఇది ఫేకా జెన్యూనా, క్వాలిటీ ఎలా ఉంటుంది, టోటల్ అన్నీ కూడా అండి నేను క్లియర్ చేస్తాను. మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే మీరు నేను చెప్పేది మొత్తం విన్నారు అంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. ముఖ్యంగా రీసెల్లర్స్కి అలాగే షాపులకు కావాలనుకున్న వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ అండి. రీసెల్లర్స్కి చెప్తున్నాను, మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నేను క్లియర్ చేస్తాను. మీరు రీసెల్లర్ని అని మెసేజ్ చేయండి. రీసెల్లర్స్కి సపరేట్ గ్రూప్ ఉంది, రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ అండి కాంటాక్ట్ అవ్వండి. షాపులకి ఎంత బల్క్ ఆర్డర్ కావాలనుకున్నా సరే మీకు బల్క్ ఆర్డర్లు దొరుకుతుందండి. షాపులకు కావాలనుకున్న వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ అండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిసేపు వీడియోని ఫాస్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఎలా పెట్టాలి అని అడుగుతుంటారండి. ఆర్డర్ అనేది చాలా సింపుల్ అండి. పెట్టడం అనేది పెద్ద కష్టం కాదు. మాకు చదువుకోవడం రాదు, ఎలాగా ఏంటి అని చాలామందికి ఆర్డర్ ఎలా పెట్టాలో ఏమో ఆన్లైన్లో అనేది అనుకుంటుంటారండి. చదువుకి దీనికి సంబంధం ఏమీ లేదు. చదువు రాదు అని అంటే ఫోన్ చూడడం వస్తే చాలన్నమాట. దీనికి ఏమి ఇది లేదు, ఫోన్లో ఆపరేట్ చేయడం రావాలి అంతే. మీకు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నవి మీకు ఏవి నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్లని ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, 9398694246, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయాలండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింకులు కూడా వస్తాయి. వాట్సాప్ గ్రూప్లో డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తాము. నచ్చినవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులో నచ్చినవి కానీ లేదా ఇక్కడ వీడియోలో నచ్చినవి కానీ స్క్రీన్ షాట్లు తీసుకున్నవి మీరు ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. అవైలబిలిటీ చెక్ చేసి ఐ విల్ చెక్ అని పెడతానండి. పెట్టిన తర్వాత చెక్ చేసే వరకు మీరు ఏ మెసేజ్ పెట్టకండి. మీరు వేరే మెసేజ్ పెట్టారనుకోండి, ఐ విల్ చెక్ అని పెట్టినది ఎవరు పెట్టారో అని నేను చెక్ చేసుకోవడానికి కుదురుతుంది. బట్ నేను ఐ విల్ చెక్ అని పెట్టిన తర్వాత మీరు ఓకే అని పెట్టారనుకోండి, ఎవరు పెట్టారో మాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. మేము లాస్ట్లో ఐ విల్ చెక్ అని మెసేజ్ ఎవరికి ఉన్నాయో వాటిని మాత్రం చేసుకొని ఈజీగా త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి అవుతుంది అనమాట.
అందుకే చెప్తున్నాను. ఐ విల్ చెక్ అని పెడతాను. పెట్టిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెప్తాను. అవైలబుల్ ఉంది అని అనగానే నేను ఒకవేళ పేమెంట్ ఎలా చేయాలి లేదా అడ్రస్ ఫార్మేట్ ఎలా పెట్టాలి అన్నది క్లియర్గా పెడతానండి. పేమెంట్ అనేది ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుందండి. సిఓడి అవైలబుల్ లేదు. సిఓడి ఇన్ ఫ్యూచర్లో పెడతామండి. బట్ పెట్టినప్పుడు గ్రూప్లో అప్డేట్ చేస్తాము. గ్రూప్లో అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ అండి, పేమెంట్ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అండి. ఫోన్పే, గూగుల్ పే, ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, పేటిఎం, తర్వాత ఏ ట్రాన్సాక్షన్స్ అయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. లేదు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమన్నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము, అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు బ్యాంక్ త్రూ. ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. అడ్రస్ ఎలా పెట్టాలి అనేది ఒక ఫార్మేట్ పెడతాము. ఆ ఫార్మేట్ ప్రకారం మీరు అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా ఇండియన్ పోస్ట్లో పంపించాలా ఎలాగా అన్నది పెట్టచ్చు. ఒకవేళ మాది విలేజ్ అండి, ఎలాగొస్తుంది ఏంటి అని టెన్షన్ పడకండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ మారుమూల పల్లెైనా సరే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇండియన్ పోస్ట్లో మీ ఇంటి వరకు వస్తుంది. టెన్షన్ ఏం అవసరం లేదు. బట్ అయితే ఏ కొరియర్ ఉంటే ఏంది అనేది కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది తప్ప ఇక ఏమీ కాదు. మీ ఇంటి వరకు వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. ఆ ఫార్మేట్ పెట్టిన తర్వాత అడ్రస్ డిటిడిసి అవైలబుల్ అయితే డిటిడిసి, లేదా ఇండియన్ పోస్ట్ అయితే ఇండియన్ పోస్ట్. మళ్ళీ నేను ఎడిట్ చేసి మేము పెడతాము అడ్రస్ పెట్టిన తర్వాత అడ్రస్ ఓకేనా కాదా ఫైనల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. అన్నీ చెక్ చేసి ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది. ఆర్డర్ బుక్డ్ అని కన్ఫర్మేషన్ చేస్తాము. ఆర్డర్ బుక్డ్ అని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత చెయ్యకపోతే మిస్టేక్గా ఆర్డర్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి మిస్టేక్గా మిస్ అవుతుంటుంది. ఎందుకంటే చాలా ఆర్డర్స్లో కొన్ని మిస్ అవ్వచ్చు. మీరు ఆర్డర్ కన్ఫర్మేషన్ కనుక్కోండి. ఆర్డర్ కన్ఫర్మేషన్ ఇస్తేనే మీకు కన్ఫర్మ్ అయినట్లు. ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టడం కూడా మిస్ అవ్వచ్చు. కన్ఫర్మేషన్ ఇస్తే పక్కాగా మీకు కన్ఫర్మ్ ఆర్డర్ బుక్ అయింది అని అర్థం అనమాట. ఆర్డర్ కన్ఫర్మేషన్ పెట్టకపోతే అడిగి మరి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఆర్డర్ బుక్డ్ అని పెట్టేస్తామన్నమాట. ఆర్డర్ బుక్డ్ పెట్టిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోయినట్లే. ఇక తర్వాత డెలివరీ టైం అండి. మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాం, లేదా మేము చెప్పిన టైం కంటే ముందే వస్తుందండి. అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీ ఇంటి వరకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాకింగ్ అనేది ఇస్తామండి. 2 to 5 వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇస్తాము. ట్రాకింగ్ ఎక్కడికి వచ్చింది చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ట్రాకింగ్ ఇచ్చే లోపలే మీకు డెలివరీ కూడా అయిపోతుందండి. టెన్షన్ ఏం లేదు. ఒకవేళ ట్రాకింగ్ ఇవ్వకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది ప్రోడక్ట్ అనేది. ఇన్ కేస్ నేను చెప్పిన టైం ఉంది కదా, ఆ టైం లోపల కూడా రాకపోతే ఏమైనా మీకు ట్రాకింగ్ ఇవ్వడం మిస్ అయినా కూడా ట్రాకింగ్ అడగండి, నేను ట్రాకింగ్ ఇస్తాము. ఇక నెక్స్ట్ డెలివరీ టైం కూడా అయిపోయింది, చెప్పేసాను క్లియర్గా. ఏదైనా డ్యామేజ్ వస్తే ఎలాగా అన్నది నెక్స్ట్ క్వశ్చను. డ్యామేజ్ వస్తే కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుందండి. డ్యామేజ్ వచ్చినా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు ఓపెనింగ్ వీడియో తీయకపోతే మాత్రం ఇది ఎక్స్చేంజ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో తీయాలి, ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీయాలి. అది ఎలా అంటే ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి, మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదండి. పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. పైన నుంచి అంటే నిలబడుకొని కాదండి, ప్రోడక్ట్ క్లియర్గా కనిపించేలాగా అనమాట. పైన యాంగిల్ నుంచి తీయాలనే అర్థము. ప్రోడక్ట్ని క్లియర్గా చూపించాలి. ఎక్కడ డ్యామేజ్ ఉందో అది వీడియోలో కంపల్సరీగా చూపించాలి. తర్వాత లాస్ట్ వరకు కూడా ఎండ్ చేయకూడదండి, సైడ్కి వెళ్ళకూడదు ప్రోడక్ట్ అనేది కానీ బాక్స్ కానీ అనేది. స్టార్టింగ్లో కూడా మీకు ఇది ట్రాకింగ్ ఉంటుంది కదా, ట్రాకింగ్ అవి మొత్తం క్లియర్గా కనిపించేలాగా తీయాల్సి ఉంటుంది. డిజైన్ కూడా క్లారిటీగా కనిపించాలి. ఒకవేళ మీకు నైట్ టైం వచ్చింది అనుకోండి, ఈవినింగ్ టైమ్స్ వచ్చింది అనుకోండి కొరియరు, మీరు ఒకవేళ లైటింగ్ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఫుల్ లైట్ కింద మాత్రమే తీయాలి. క్లారిటీగా క్లియర్గా ఉండాలన్నమాట. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది ఇలాగ తీయాలి. అప్పుడే మీకు ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తోని డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ ఉంటుంది, లేదా వేరే డిజైన్ వస్తే ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ కలర్ ఇష్యూస్ అండి.
కలర్ ఇష్యూస్ అనేది ఒకే ఒక్క పాయింట్లో మాత్రమే వస్తాయండి. అది ఎలా అంటే చాలామందికి అందరికీ తెలుసు, అన్ని మ్యాట్ ఫినిషింగ్ అని, తర్వాత జీజే పాలిష్ అని, తర్వాత మెహందీ పాలిష్, విక్టోరియా పాలిష్ ఇప్పుడు అందరికీ తెలుసు. కొందరికి మాత్రమే తెలియకుండా ఆ మ్యాట్ని గోల్డ్ ఫినిషింగ్ అనుకొని ఆర్డర్ పెట్టేస్తారు. తర్వాత అది డల్లుగా వచ్చేసింది, నల్లగా వచ్చేసింది అని అంటుంటారండి. మీకు తెలియకపోతే ప్రోడక్ట్ది డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కోండి, తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదండి. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. కనుక్కోండి ఓపిక్గా 1-2 సార్లు ఎంక్వైరీ చేసి అడిగిన తర్వాతనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి. తొందర ఏం లేదు. డీటెయిల్స్ కనుక్కోండి 1-2 సార్లు, ఓకేనా? అలాంటి అంటే మీకు ఒకవేళ మాకు ఈ సైజులో కావాలండి, తర్వాత ఈ డిజైన్లో కావాలి, ఇంత రేట్లో కావాలి, ఉన్నాయా లేదా ఇప్పుడు మీరు పెట్టిండేది ఏ సైజులో వస్తుంది, తర్వాత అది క్వాలిటీ ఏంటి, ఏమి మ్యాటా జిజేనా లేదంటే ఏంటి గోల్డ్ ఫినిషింగా అని క్లియర్గా అడగండి, కనుక్కోండి, తర్వాతే ఆర్డర్ పెట్టండి. అంతేగాని తెలియకుండా ఆర్డర్ పెట్టేసి మేమేమనుకుంటాము అంటే మీకు తెలుసు కాబట్టి దాని గురించి అడగలేదు అనుకుంటాం. ఎందుకంటే చాలామందికి తెలుసు అంటే కొందరికి మాత్రమే తెలియదు. అలాంటప్పుడు మేము అందరికీ చెప్పలేము కదండి ఏది అనేది, దాని డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కరికి పెట్టడం కుదరదండి. బట్ ఎవరైనా ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళకి తెలియనప్పుడు అడిగి తెలుసుకోండి, ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇష్యూస్, తర్వాత వచ్చేసి సైజెస్ ఇష్యూస్ అండి. సైజెస్ ఇష్యూస్ ఎక్కువగా బ్యాంగిల్స్లోను, తర్వాత బుట్టల్లోనూ, ఇయర్ రింగ్స్లోనూ మాత్రమే వస్తుంది. ఇయర్ రింగ్స్లో కూడా బుట్టల్లో మాత్రమే వస్తుంది. మీకు సైజ్ తెలియాలా అనే దానికోసమే చేతి మీద పెట్టుకొని సైజ్ మీకు తెలియాలా అనే దానికోసం చూపిస్తుంటాము. మీరు ఒక్క పని చేయాల్సి ఉంటుంది. సైజ్ ఏంది మీకు అర్థం కాలేదు అనుకో, మీ చేతి మీద అవి ఉన్నాయి, ఆ ఇయర్ రింగ్స్ బుట్టలు ఉన్నాయి అనుకొని అవి ఎక్కడి నుంచి ఏ వేలు నుంచి ఏ వేలు వరకు వస్తున్నాయి, ఎంత సైజు వస్తాయి అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకుంటే మీకు అర్థం అవుతుంది. అయినా కూడా మీకు అర్థం కాలేదు అంటే అడగండి, ఏ సైజ్ అండి అవి, ఏది బిగ్ సైజ్ వస్తాయా, స్మాల్ సైజా, మీడియం సైజా, ఎన్ని వేళ్ళ వరకు వస్తాయి అనేది క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే బుట్టల్లో చాలా వరకు చిన్న సైజు వచ్చాయని ఒక్కరూ కంప్లైంట్ చేయరండి. చిన్నగా వచ్చాయి సైజ్ అనేది, అందరు కూడా పెద్ద సైజు వచ్చాయని అనుకుంటారు. వీడియోలో మాకు చిన్నగా కనిపించాయండి, బుట్టలు చూస్తే చాలా పెద్దగా వచ్చేసాయి, మేము ఇంత పెద్ద బుట్టలు పెట్టుకోమండి అంటే రేటు చూస్తే తక్కువ ఉంది, అవి అందుకు చిన్న సైజే ఉంటాయి అనుకున్నాము, రేటుని బట్టే సైజు వస్తాయి అనుకున్నాము, మాకు వీడియోలో అర్థం కాలేదు అని అంటుంటారండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది హోల్సేల్ కాబట్టి కాస్ట్ తక్కువకు వస్తుంది. అంతేగాని ఇది క్వాలిటీలో కానీ సైజులో కానీ ఇది ఉండదు, కాంప్రమైజ్ ఏదేమి ఉండదు. హోల్సేల్గా ఇస్తున్నాము, హోల్సేల్ ప్రైస్కి. ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఆ ప్రైజెస్కి వస్తున్నాయి. కొన్ని డీలర్షిప్ కూడా పెడుతున్నాము, కొన్ని నా ఓన్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఏవి డిఫరెన్సెస్ కూడా నేను చెప్తూ ఉంటాను. మీకు తెలియకపోతే తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇక బ్యాంగిల్స్ సైజులో కూడా సైజెస్ ఇష్యూస్ వస్తాయండి. బ్యాంగిల్స్లో ఎలా సైజెస్ ఇష్యూస్ వస్తాయంటే చాలామంది అంటే ఇంతకుముందు లీన్గా ఉండింటారు, తర్వాత కొంచెం బొద్దుగా హెల్దీగా తయారైనప్పుడు వాళ్ళు ముందు సైజే ఆర్డర్ పెట్టారనుకోండి, అప్పుడు లేదా వాళ్ళ బ్యాంగిల్ సైజ్ తెలియక జస్ట్ ఊరికే మేము అడిగినామనేసి పెట్టేస్తారు 24, 26, 26 సైజెస్ అని. అలా కాదండి, మీకు ఒకవేళ మీరు ముందు సన్నగా ఉండి మళ్ళీ కొద్దిగా హెల్దీగా తయారయ్యారంటే అప్పుడు మీ సైజెస్లో ఒకవేళ తేడా ఉండొచ్చు అనుకుంటే చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి. అసలు మా సైజే తెలియదు మాకి అని అనుకునే వాళ్ళు సైజెస్ చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలని కూడా అడిగితే క్లియర్గా చెప్తాము. అలాగా చెక్ చేసుకోవచ్చు. సైజెస్ అనేది అస్సలు కష్టమేం కాదండి, చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకొని మీ సైజ్ ఏంటి అనేది ప్రాపర్గా ఆర్డర్ పెట్టండి. అప్పుడు బ్యాంగిల్ సైజెస్ కూడా రాదు. మీరు ఒకవేళ 26 సైజ్ పెట్టారు, మేము 28 సైజో 24 సైజో పంపించాము, మీరు ఆర్డర్ పెట్టిన సైజు కాకుండా వేరే సైజు వస్తే కంపల్సరీగా వీడియోతో మీరు దాన్ని ప్రూవ్ చేశారు అనుకోండి, ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు కరెక్ట్గానే పెట్టి మా వలన తప్పు జరిగితే పంపిస్తామండి. లేదు మీరు 24 సైజు పెట్టారు కానీ మీకు ఆ 24 సైజు పెట్టిండే సైజే వచ్చింది కానీ మీకు అది సైజు సరిపోవడం లేదు, మీరు
తెలియక మిస్టేక్గా పెట్టారు అనుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ ఉండదండి. మీరు ఏ సైజు పెట్టారో ఆ సైజు వస్తే ఎక్స్చేంజ్ ఉండదు. మీరు పెట్టిన సైజు కాకుండా వేరే సైజు వస్తేనే ఎక్స్చేంజ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత పేమెంట్ అండి. పేమెంట్ ఎలా చేయాలి అని అడుగుతుంటారు. పేమెంట్ అనేది ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని చెప్పేశాను. బట్ అయితే మీరు ఏ నెంబర్ నుంచి ఆర్డర్ చేస్తున్నారో ఆ నెంబర్ నుంచినే చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏ నెంబర్ నుంచి చేసినా సరే స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. తర్వాత చాలామంది అండి మాకు ఈ బ్యాంక్ అకౌంట్స్ లేదండి, మా దగ్గర క్యాష్ ఉంది అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఎప్పుడు అదే ఒకటే అండి. క్యాష్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చి మీ ఫ్రెండ్స్కో ఎవరో తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు అకౌంట్ లేని వాళ్ళంతా ఎవరు ఉండరండి. అకౌంట్లో ఉంటుంటుంది, అందరికీ అకౌంట్స్ ఉంటాయి. బట్ అయితే అకౌంట్లో డబ్బులు ఉండకపోవచ్చు, చేతిలో ఉండొచ్చు. అట్లాంటప్పుడు వేరే వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ మీ బ్యాంక్లోకి వేసుకొనన్నా వేయండి, లేదా వేరే వాళ్ళకి క్యాష్ ఇచ్చి వాళ్ళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ ఏం లేదండి. ఓకేనా, అలాగా పేమెంట్ చేయొచ్చండి. ఇంకా స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలండి అని అంటుంటారు. ఇంతకుముందు అంతా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి వీడియోస్. మేము స్క్రీన్ షాట్ తీయడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఈ మధ్య స్లోగా పెడుతున్నామండి వీడియోస్ అనేది. మీరు వీడియోని ఏది నచ్చిందో దాన్ని అక్కడ ఫాస్ట్ చేసేసి అక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫోన్లో ఆప్షన్ ఉంటే, కొన్ని ఫోన్లో మాత్రమే స్క్రీన్ షాట్ ఆప్షన్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే వేరే ఫోన్ తీసుకోండి. ఇంట్లో ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, 4కి ఫోన్స్ ఉంటాయి. లేదంటే కనీసం 2-3 ఫోన్లన్నా ఉంటాయండి. అంతా కాదు మేము ఉండేది ఇద్దరమే అన్న, ఇద్దరికి ఫోన్ 2 ఫోన్లు అయితే కంపల్సరీగా ఉంటాయి. అలాగా ఫోన్ అలా కూడా కాదు అనుకున్నప్పుడు ఇప్పుడు అందరికీ టీవీలో యూట్యూబ్ వస్తుంది. టీవీలో చూస్తూ మీ ఫోన్తో ఫోటో తీసుకొనైనా పెట్టచ్చు. ఇది అన్నమాట. ఇక తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అవైలబిలిటీ చెక్ చేసి ఇంకా ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది క్లియర్గా చెప్పానండి. అలాగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. చాలామందికి అండి పెద్ద డౌటు ఏంటి అంటే ఇంత తక్కువ కాస్ట్ పెట్టారండి, క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో, తర్వాత ఎందుకంటే మీరు పంపిస్తారో లేదో ఫ్రాడ్ చేస్తారేమో అనేసి చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయండి. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, ఇది లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామని మీ ప్లేస్లో ఉంటే నాకు కూడా భయమే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇలాగ చీట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీలో ఆ భయం ఉండడంలో తప్పేం లేదు. మీ ప్లేస్లో నేను కూడా అలాగే చేస్తాను. బట్ అయితే నేను ఒక్కటే చెప్తానండి, మీకు ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఆర్డర్ చేసిన వాళ్ళకి ఏమి ఉండదు, రెగ్యులర్గా ఆర్డర్ చేస్తుంటారు. బట్ ఒక్కటే చెప్తాను, కామెంట్స్ చూడండి, రివ్యూస్ చూడండి. ఎవరైతే వాళ్ళ పార్సల్ రిసీవ్ అయింటుందో చాలా వరకు కామెంట్స్ పెట్టారు, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకా అది కాదు అయినా కూడా మాకు టెన్షన్ ఉంది, భయం ఉంది అని అంటే ఒక్క పని చేయండి, లో కాస్ట్లో ఉన్నవి ఫస్ట్ ఒక్క పీస్ ఆర్డర్ పెట్టుకోండి, క్వాలిటీ చెక్ చేయండి, మా సర్వీస్ చెక్ చేయండి, తర్వాతనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా, నేను ఇది మాత్రమే చెప్పగలుగుతానండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే అడగండి, క్లియర్ చేస్తాను. మా అడ్రస్తో సహా డీటెయిల్స్, మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇస్తాము. ఎందుకంటే ఫేక్ చీట్ చేసే వాళ్ళు ఏ డీటెయిల్స్ ఇవ్వరండి, అన్నీ దాచిపెడుతూ ఉంటారు. నేను అలా ఏం కాదు అందరితో కూడా. ఇంకొకటి మెయిన్, చాలామంది ఏం చేస్తారు అంటే ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే అంటుంటారు. లేదండి, నేను కాల్స్ కూడా ఆప్షన్ పెట్టాను. మీరు కాల్ ఆప్షన్ ఏమంటే మీరు తప్పుగా యూస్ చేసుకోకుండా రైట్గా కరెక్ట్గా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే యూస్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఎంక్వైరీకి ఇప్పుడు మెసేజ్ పెట్టాము చూడండి, అవైలబిలిటీ పెట్టాము చూడండి అని కాల్స్ చేస్తుంటారు పదే. అలాగా చెయ్యకండి చీటికి మాటికి. మెయిన్ అంటే మీకు వచ్చే జనరల్ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తూనే ఉంటాను. ఇంకా కొత్త వచ్చినవి కామెంట్స్ చేస్తున్నవి యాడ్ చేస్తూనే ఉంటాను కొత్త వీడియోస్లో. ఇవన్నీ చూడండి, వినండి. ఇవి కాకుండా వేరే డౌట్స్ వస్తే అవి అడగండి. ఒకవేళ మీకు ఆ డౌట్స్కి మీరు మెసేజ్ చేయడం రాలేదు, చదువుకోలేదు అన్న వాళ్ళకి వాయిస్ రికార్డ్ పెట్టండి, అది కూడా నేను వింటాను. తర్వాత ఏదైనా సరే మీరు వాయిస్ రికార్డ్లోనూ తర్వాత మెసేజెస్లోనూ చెప్పలేక ఇంకా వేరే కొత్తగా ఉన్నాయి డౌట్స్ అని అంటే అప్పుడు కాల్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు ఆన్లైన్లో ఉన్నప్పుడు ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. మీరు కాల్స్ చేసినప్పుడు పిక్ చేయలేకపోయినా సరే మళ్ళీ కాల్ బ్యాక్ అయితే వస్తుంది, చేస్తాము.
వర్కర్స్ చెక్ చేస్తారు, ఇది చేస్తారు, మళ్ళీ కాల్ బ్యాక్ నేను టైం చెప్తాం, ఆ టైంలో మీరన్నా చేయొచ్చు, లేదా మేము ఫ్రీగా ఉన్న టైంలో మేము కాల్ బ్యాక్ అయితే చేస్తామండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, టెన్షన్ ఏం లేదు, ఆరామ్గా ఇది చేయొచ్చు. ఇంకా రీసెల్లర్స్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఎలా చేయాలి ఏంటి అన్నది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, టిప్స్ ఇస్తాము, ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఈజీగా. అంటే రీసెల్లర్స్కి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడుండైనా, కనీసం హెల్త్ బాగలేదు కానీ ఇల్లు జరగట్లేదు అని చాలామంది లేడీస్ బాధపడుతూ ఉంటారు నాకు కాల్ చేసి. ఎలాగంటి వాళ్ళైనా సరే అండి, బెడ్ రెస్ట్లో బెడ్ మీద పడుకొని కూడా చేసుకోవచ్చు. ఒక్క ఫోన్ ఉండాలి, నెట్ కనెక్షన్ ఉండాలి, డేటా అనేది ఉండాలి, అంతే తప్ప మీరు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మారుమూలి పల్లెలకు కూడా నెట్ అనేది అవైలబుల్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటున్నాయి. సిగ్నల్స్ లేనిదైతే ఏది ఉండదు. ఏదైనా కొన్ని ఘాట్ ఏరియాలో జర్నీలు చేసేటప్పుడు ఆ జర్నీలో కూడా కొన్ని ప్లేసులు మాత్రమే. ఇప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు అంటే, మీరు ఎక్కడ ఉండనా, కనీసం హాస్పిటల్లో వెయిటింగ్లో ఉండి, వేరే చోట ఎక్కడ వెయిటింగ్లో ఉన్నా సరే, తర్వాత జర్నీలో ఉన్నా సరే, బెడ్ రెస్ట్లో ఉన్నా సరే, ఎక్కడైనా చేసుకోవచ్చండి. మీరు ఈ బిజినెస్ అనేది ఫోన్ ఒక్కటి ఉంటే, అది కూడా ఫోన్లో కూడా గేమ్ ఆడుతున్న ఫీలింగ్లో ఉంటుంది తప్ప ఏమిది కాదు. డైలీ కనీసం ఎంత బిజీగా ఉండి వేరే వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు రీసెల్లర్స్ నా దగ్గర. ఇప్పుడు వర్క్ చేస్తూ కూడా 2-3 అవర్స్ డైలీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తామండి, ఫుల్ సపోర్ట్ ఇస్తాము. కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. అసలు మాకు ఏమీ తెలియదు, చదువు రాదు, ఏమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఒక్క ఫోన్ ఉండాలి, నెట్ ఉండాలి, అంతే. చదువుతో సంబంధం లేదు, తెలివితేటలు ఒక్కటి ఉంటే చాలు. చాలామంది బిజినెస్ చేస్తున్నారు అండి. ఇది కాదు, ఇంకా మంచి బిజినెస్ ఇస్తే చదువుతో సంబంధం లేకుండా చేస్తున్నారు. మీరు చదువు లేదు అని దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికి చెప్పాను కదా, ఒకటి కొంచెం తెలివి ఉండాలి, అందరితో మాట్లాడగలిగిన ఇది ఉండాలి, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. తర్వాత మీ ఫోన్ ఒక్క స్మార్ట్ ఫోను, తర్వాత డేటా ఉండాలి, అంతే. ఇక ఫుల్ టైం చేస్తాము, మేము చాలా కష్టపడతాము అన్న వాళ్ళకి దీంట్లో తిరిగే ఉండదు, అంతే. ఇక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. రీసెల్లర్స్కి సపరేట్ గ్రూప్ ఉంటుంది. మీరు రీసెల్లర్ అయితే రీసెల్లర్ అని మెసేజ్ చేయండి, రీసెల్లర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మంచిగా బిజినెస్ అని చేసుకోవచ్చండి. లేడీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అందరూ లేడీస్ కూడా వర్క్ చేయాలి అన్న మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా ఇంకా తక్కువ రేట్లకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇక చాలామందికి అండి నాది ఇది ఫేకా, ఎందుకంటే చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము స్టార్ట్ చేసామని చెప్తుంటారు, బట్ అయితే ఏది కాదు అనుకుంటున్నారండి. కాదు, నేను ముందు 2 వీడియోస్ నుంచి చెప్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ది వీడియో అంత క్లియర్గా తీసాను వీడియో, బట్ అయితే పోస్ట్ చేయడానికి కుదరడమే లేదండి, చాలా బిజీగా. ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 1.5 వీక్ 10 డేస్ పైన అవుతుంది వీడియో పెట్టక. 3 డేస్ డైలీ, ఎప్పుడు కూడా 3 డేస్కి వన్స్ పెట్టాలా అని ట్రై చేస్తున్నా, బట్ అయితే 10 డేస్ పైన అయిపోయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే చాలా రోజులు అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు, వీడియోస్ పెట్టండి అని. ఇది బిజీ అయిపోయామండి. 13 డేస్ 14 డేస్ అయిపోతుంది నేను వీడియో పోస్ట్ చేయక. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి వీడియో పెట్టడం అయింది. అర్థం చేసుకోండి. కంటిన్యూ కాల్స్, మెసేజెస్, వీటి వలన చాలా బిజీ అయిపోయాం. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ది హ్యాండిల్ చేయాలి, తర్వాత షాపుల వాళ్ళకి అన్ని హెవీ వర్క్ అయిపోయింది. ప్లీజ్ అంటే యూజ్లెస్గా మాత్రం కాల్స్ చేయకండి, మెసేజెస్ చేయకండి. అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మీరు వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుందండి. అవైలబిలిటీ ఈరోజు చెక్ చేసి రేపో ఎల్లుండో 3 డేస్ తర్వాత పేమెంట్ చేస్తే అంతలోపల, ఎందుకంటే షాపులకు వేస్తుంటాం కాబట్టి నిమిషాల మీద స్టాక్ అవుట్ అనేది అయిపోతుంది. ఫాస్ట్గా పేమెంట్ చేసేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసేది అదే అనమాట. అవైలబిలిటీ చెక్ చేసి, ఒకవేళ మీకు అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయడం కుదరదు అనుకున్నప్పుడు
మీకు ఎప్పుడు మీ దగ్గర నా దగ్గర అమౌంట్ లేదండి అడ్జస్ట్ చేసుకోవాలి అని అంటుంటారు. అలా కాదు, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడే మీరు అవైలబిలిటీ అడగండి, ఊరికే అడగండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలామంది అండి ఇప్పుడు ఈ వీడియోలోటివి ఎన్ని ఉన్నాయో అన్నిట్లోనూ ఒక 20-30 స్క్రీన్ షాట్లు తీసుకుంటారు. అందరూ అన్ని అవైలబిలిటీ అడుగుతారు. బట్ అయితే అందరూ 1 or 2 ఆర్డర్ పెడతారు. కొందరు అవి కూడా బెటరండి. మీకు అవసరం లేకపోతే లేదా మీకు ఏవి కావాలో అవి మాత్రమే అవైలబిలిటీ అడగండి. అవి ఒకవేళ లేవు అని అన్నప్పుడు ఆప్షన్స్లో పెట్టుకోండి, స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి. వాటిలో మీకు ఏవి ఫస్ట్ నచ్చాయి అనేది ఫస్ట్ మీకు ఎన్ని కావాలో అవి అడగండి. తర్వాత అవి లేవు అన్నప్పుడు ఇంకొక ఆప్షన్ అడగండి అవైలబిలిటీ. కానీ అన్నిన్ని అడిగితే అసలు కాదండి, రోజు వేలకు అవైలబిలిటీ అడుగుతారు కానీ వందల్లో ఆర్డర్స్ వస్తున్నాయి. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. అవైలబిలిటీ అడిగేది ఎన్నంటే అన్ని కాదు, మీకు ఏవి కావాలో అవి మాత్రమే అడగండి ప్లీజ్. ఎందుకంటే హెవీ బిజీగా ఉన్నప్పుడు అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఫాస్ట్గా. మీరు వేస్ట్గా అడగడం వలన కొందరైతే పదే అవైలబిలిటీ అడుగుతారు, ఆర్డర్ ప్లేస్ చేయరు. బట్ అయితే నేను అందరిని అవైలబిలిటీ ఊరికే అడగండి, అడిగిన వాళ్ళందరూ ప్లేస్ చేయాలి ఆర్డర్ అని చెప్పట్లేదు. బట్ అయితే మీరు అంటే 10-20 అలా కాకుండా మీకు ఎన్ని కావాలో అవి మాత్రమే అడగండి. అదొక్కటే నా రిక్వెస్ట్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలాంటివి కావాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి, అలాంటి డిజైన్స్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కూడా కామెంట్స్లో తెలియజేయండి, చేస్తాను. ఇక నెక్స్ట్ అండి మర్చిపోయాను, చాలామందికి ఈ మధ్య ప్రాబ్లం అనేది తగ్గింది. ఎందుకంటే దాన్ని నేను కంటిన్యూగా చెప్పడం వలన, కంటిన్యూగా ఇది చేయడం వలన కస్టమర్స్ చాలామంది చాలా జాగ్రత్తగా అయిపోయారు. కాబట్టి తర్వాత ఈ మధ్య తగ్గింది కూడా అది. చాలామంది ఫేక్ వాళ్ళు ఇదైపోతున్నారండి. మీరు నాకు పేమెంట్ చేసేసిన తర్వాత మొత్తము ఇంకా ₹1 కూడా ఎవ్వరికి మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. మీ పార్సెల్ చాలామంది కాల్స్ చేసి, అది కూడా హిందీలో మాట్లాడుతున్నారు, కాల్స్ చేసి మీ పార్సల్ రిటర్న్ వెళ్ళిపోతుందండి, ఆన్లైన్ లింక్ పంపిస్తాము, దానికి ఒక ₹2 వేయండి, ₹5 వేయండి, ₹10 వేయండి అని చెప్తుంటారంట. బట్ అయితే అందరూ కంగారు పడిపోయి ఏముంది ₹5 ₹10 ₹2 కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనేసి కంగారుతో ఆ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తున్నారు. అలా చెయ్యకండి. మీరు ₹2 ₹5 ₹10 అనుకొని ఆ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేశారనుకోండి, ఆ లింక్ ద్వారా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకుంటున్నారు. అది మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక్కసారి నాకు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఎవ్వరికి ఏది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ₹1 కూడా. మీకు ఒకవేళ కొరియర్ సర్వీస్ వాళ్ళది, వాళ్ళ బాయ్స్ది కానీ డెలివరీ బాయ్స్ది వాళ్ళ సర్వీస్ నచ్చింది అనుకుంటే మీకు చేతికి ₹10 మీకు తోచినంత ఇవ్వచ్చు. కానీ ఎవరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చెయ్యకండి. మాకు పేమెంట్ చేసిన తర్వాత ఇంకెవరికి చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏవైనా కాల్స్ వస్తే ఓకే లైట్గా వదిలేసేయండి. ఏవైనా వచ్చిన తర్వాత కంపల్సరీగా నాకు ఇన్ఫామ్ చేయండి, అంతే తప్ప మీరు ఏది ఎవరికి చేయాల్సిన అవసరం లేదు, పని లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పార్సల్ అనేది కంపల్సరీగా మీ వరకు వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఇష్యూ అయ్యి మీరు తీసుకోలేక ఆ టైంకి లేకపోతే రిటర్న్ వస్తుంది. కాల్స్ ఒకవేళ మీరు పిక్ చేయకపోయినా ఫ్రమ్ అడ్రస్లో ఉన్న నా నెంబర్కి కాల్ వస్తుంది, మీరు చేసుకోవచ్చు. రీసెల్లర్స్ది అయితే రీసెల్లర్స్దే ఫ్రమ్ అడ్రస్ ఉంటుందండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అండి, చాలామంది సిరి కలెక్షన్స్ అని నా పేరు మీదనే, మా పేరు మీదనే చాలామంది పెడుతున్నారు. చాలా గ్రూప్స్ కానీ తర్వాత యూట్యూబ్స్ కానీ ఇవన్నీ కూడా, అవన్నీ ఏవి నమ్మకండి. ఒకవేళ వాటిలో ఎటువంటి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా నాకు సంబంధం లేదు, వాళ్ళకి అమౌంట్ చేసి మోసపోయాము మీది అనుకొని చేసాము అంటే దానికి ఏదానికి మేము బాధ్యులం కాదండి. క్లియర్గా కనుక్కోండి. పేమెంట్ నెంబర్ నేను ఒక్కటే నెంబర్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆ నెంబర్కి కాకుండా వేరే ఏ నెంబర్కి అడిగినా కూడా అది నా నెంబర్ కాదండి. ఒకవేళ సిరి కలెక్షన్స్, సిరి జ్యువెలరీ నేను వేరే నేమ్లు హోల్సేల్ అని పెట్టినా కూడా నాది ఒకటి ఉంటుంది అనమాట సింబల్. యూట్యూబ్లో కానీ ఏదైనా కానీ ఎస్ అని బ్లాక్లో ఉండే సింబల్ ఉంటుంది, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో. ఆ సింబల్ ఉంటేనే నాదండి.
అలా అని దాన్ని కూడా వాడుకోవచ్చు, కానీ నా ఫోన్పే నెంబర్ని మాత్రం వాడలేరు కదా, యూస్ చేయలేరు. కాబట్టి నా ఫోన్పే నెంబర్ని యూస్ చేయండి. ఒకవేళ నేను కొత్త గ్రూప్ క్రియేట్ చేశాను అన్నా కూడా వాటికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఇన్ఫామ్ చేస్తాను. మీకు నా వాయిస్తో నేను ఇన్ఫామ్ చేస్తేనే నేను అది, కాకుండా వేరేది ఏదైనా కూడా అది నేను కాదండి, గుర్తుపెట్టుకోండి. అలా అని చాలామంది యూట్యూబ్లో నా వీడియోస్నే వాళ్ళ దాంట్లో నావి తీసుకొని పెట్టుకుంటున్నారు. బట్ నా నెంబరు అన్నీ కూడా నావే ఉంటాయి కాబట్టి నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. బట్ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1కి 2 సార్లు అడిగి కనుక్కోండి. కొత్త నెంబర్కి అయితే పేమెంట్ చేయకండి. నా నెంబర్ లాస్ట్లో 109 ఉంటుంది. నాది ఫుల్ నెంబర్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫోన్పే నెంబరు 8328096109. ఈ నెంబరే పేమెంట్ నెంబర్ ఉంటుంది, ఒకే నెంబరే ఉంటుంది. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అదే నెంబర్కి చేయొచ్చు, అంతే తప్ప వేరే నెంబర్లు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. మోసపోకండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ అండి, నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో